మనకి ఇక్కడ 5th నుంచి 22nd దాకా దులీప్ ట్రోఫీ జరగబోతుంది. సో దాని గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ అని కూడా పర్యవేక్షించడం జరిగింది. సో నెసరీ అరేంజ్మెంట్స్, ప్లేయర్ సెక్యూరిటీ ఉండొచ్చు, వస్తున్న పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండొచ్చు, వాళ్ళ పార్కింగ్ అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ ఎవరికి కూడా లేకుండా ఆల్ ద ప్లేయర్స్, మ్యాచ్ అఫీషియల్స్, విఐపీస్ అండ్ కామన్ పబ్లిక్ వ్యూవర్స్ ఎవరు వస్తారు వాళ్ళకి సో అందరికి కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం వీఆర్ టేకింగ్ ఆల్ ది మెజర్స్ టు ఎన్షూర్ safe and smooth conduct of the complete tournament. Thank you. సార్ ఒక్కొక్క రోజు ఒక పాస్ ఇస్తారా లేకపోతే అందరికి కలిపి ఒక పాస్ ఇస్తారా? ఒక రోజుకి ఒకే పాస్ ఉంటుంది. సో మ్యాచ్ 5th అంటే 5th కి మాత్రమే అది చెల్లుతుంది. మళ్ళీ 6వ తారీఖుకి వేరే పాస్ ఉంటుంది. ఆ పద్ధతిలో ఇస్తున్నాము. సో దట్ చాలా ఎక్కువ మందికి మనం ఫెసిలిటేట్ చేసినట్టు అవుతాము, ఎక్కువ మంది మనకి ఇక్కడ వచ్చి మ్యాచ్ చూసినట్టు కూడా అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే సింగిల్ ఏ రోజుకి మీకు పాస్ ఉంటే ఆ రోజే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. వేరే రోజు పాస్ తీసుకొచ్చి మీరు 6వ తారీఖు పాస్ తీసుకొచ్చి 5వ తారీఖు నన్ను అలౌ చేయమంటే అలౌ చేయడం కుదరదు. సో మీకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది ఎవరు చూడడానికి వస్తున్నారు వాళ్ళకి. సో మీకు ఏ రోజున పాస్ ఉంటే ఆ రోజే మీరు ఆ పాస్ తో వస్తే ఖచ్చితంగా మీకు ఎంట్రీ ఉంటుంది. గ్రౌండ్ కెపాసిటీ గ్రౌండ్ కి 4000 కెపాసిటీ ఉంటుంది. ఎంతమంది బందోబస్తు ఇంకా ప్లాన్ చేస్తున్నాము. మేబీ అరౌండ్ 300-400 అలాగా ఉంటుంది. సార్ టైమింగ్ ఎట్లా ఉంటుంది?